హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్లమెంటు కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఆయన కసరత్తులు మొదలుపెట్టాడు. గత 3 నెలల కిందటనే జనసేన పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో పాటు పార్లమెంటు కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అనుకున్నట్లుగానే పాత కమిటీలు ఏవైతే ఉంటాయో ఆ పాత కమిటీలను కూడా కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి రద్దు చేశారు. అలా చూస్తే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు కమిటీని రద్దు చేశారు. ఆ తర్వాత నెల్లూరుకు సంబంధించినటువంటి పార్లమెంటు కమిటీని కూడా కంప్లీట్గా రద్దు చేశారు. ఈ నెల్లూరు పార్లమెంటు కమిటీని రద్దు చేయడానికి ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే కొంతమంది పార్టీ పేరు చెప్పుకొని వాళ్ళు లాభపడాలనే ప్రయత్నం చేశారు తప్పితే కానీ పార్టీని ఎక్కడ కూడా డెవలప్ చేసే కార్యక్రమాలు చేయలేదు. ఎంతసేపు మనం పార్టీ వల్ల లాభపడుతున్నామా లేదా అనేదే చూసుకున్నారు. అందుకే అలాంటి కమిటీని రద్దు చేసి ఇప్పుడు కొత్త కమిటీని, ముఖ్యంగా కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళను, ముఖ్యంగా గ్రౌండ్ రూట్లో ఎవరైతే కష్టపడుతున్నారో జనసేన పార్టీ కోసం వాళ్ళను గుర్తిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. కొన్ని పేర్లు అయితే బయటకు వచ్చాయి. అందులో నూనె మల్లికార్జున యాదవ్. ఈయన గతంలో కాంగ్రెస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. అంతేకాకుండా ఆయన కార్పొరేటర్, ముఖ్యంగా తన సొంత ఖర్చులు పెట్టుకొని మరీ జనసేన పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాడు. ముఖ్యంగా ఆయన అంటే నెల్లూరు జిల్లాలో చాలా మందికి ఒక అభిమానం అయితే కనబడుతుంది. అలాగే చాలా డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నాడు. సభ్యత్వాల నమోదులో ఆయన చాలా కీలకంగా వ్యవహరించాడు అనేది నెల్లూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట. ముఖ్యంగా ఇతని గురించి చాలా పాజిటివ్గా వినబడుతుంది. ఏంటంటే అందరినీ కలుపుకు వెళ్ళే వ్యక్తి అంటున్నారు. ఎందుకంటే అది చాలా చాలా అవసరం కూడా. ఇప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది. కూటమి కలిసికట్టుగా ఉండాలంటే జిల్లా అధ్యక్షుడు, ఏ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఈయనకు ఆ నేచర్ ఉంది, అందరికి కలుపుకుని వెళ్ళే తత్వం ఉంది. కాబట్టి అటు జనసేన కానీ, బీజేపీకి కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో ఆయన మింగిలవ్వగలడు. అంతేకాకుండా మంత్రి నారాయణతో, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆయన నారాయణ గారితో కూడా ఈయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ రెండు పార్టీల మధ్యన, జనసేన తెలుగుదేశం పార్టీల మధ్యన ఎలాంటి విభేదాలు రాకుండా వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి వర్క్ చేసేంత ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇతని వైపు పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టినట్లుగా ఒక సమాచారం అయితే లీక్ అవుతా ఉంది. ఇక చూస్తే కొవ్వూరు నియోజకవర్గం నుంచి గాదిరాజు జీవన్ కృష్ణ అనే పేరు వినబడుతుంది. ఇతని కుటుంబం గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఇప్పుడు కంప్లీట్గా ఫ్యామిలీ అంతా జనసేన పార్టీలో చేరారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ముఖ్యంగా వీళ్ళకు విద్యా సంస్థలు ఉన్నాయి. ఇతను కూడా అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తే. ముఖ్యంగా ఇతను కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా యువకుడు, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులను కలుపుకు వెళ్ళే తత్వం ఉంది. కాబట్టి ఇతనైతే కరెక్ట్ అనేది కొవ్వూరుకు సంబంధించినటువంటి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈయన పేరు కూడా ప్రస్తుతం వినబడతా ఉంది. ఇక ఉదయగిరి నియోజకవర్గం విషయానికి వస్తే ఒక పేరు వినబడుతుంది, భోగినేని కాశీరావు. ఇతని పట్ల చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు ఉదయగిరికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు. అంతేకాకుండా ఇతని సభ్యత్వాల నమోదు విషయంలో రికార్డు స్థాయిలో ఇతని సభ్యత్వాలని నమోదు చేయించాడు. ఈయన పట్ల కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది బయటకు వస్తున్న విషయం. అంతేకాకుండా ఇతను కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి అతను వివిధ మండలాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులను కూడా ఈయన ఖర్చులతోనే నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా ఇతనంటే చాలా మందికి అభిమానం ఉంది. ఇక చూస్తే ఆత్మకూరు నియోజకవర్గం, ఇక్కడ నుంచి కూడా మరో పేరు వినబడుతుంది, చాదల్వాడ హరీష్ అండ్ మృదుల. వీళ్ళు ఎన్ఆర్ఐలు. వీళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు. అక్కడ ఉద్యోగాలకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇక్కడ జనసేన పార్టీలో చేరారు. ముఖ్యంగా చాలా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వీళ్ళ పట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా పాజిటివ్గా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు పార్టీ డెవలప్మెంట్ విషయంలో చాలా డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మరో నియోజకవర్గం సర్వేపల్లి. ఇక్కడ నుంచి బోనబోయిన ప్రసాద్ పేరు వినబడుతుంది. ఈయన కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులతో పాటు ఇటు టీడీపీ, బీజేపీ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అందరిని కలుపుకొని వెళ్లే వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈయన విషయంలో కూడా పాజిటివ్గా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మరో నియోజకవర్గం వెంకటగిరి. ఇక్కడి నుంచి అనిల్ రామారావు పేరు వినబడతా ఉంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మరో నియోజకవర్గం గూడూరు. ఇక్కడ నుంచి పేటేటి చంద్రనీల్ పేరు వినబడుతుంది. ఈయన కూడా చాలా డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నాడు.
చాలా రోజుల నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడుతున్నాడు. ఈయన విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా పాజిటివ్గా ఉన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నెల్లూరు సిటీ ఇక్కడ నుంచి గునుకుల కిషోర్ పేరు వినబడుతోంది. కిషోర్ చాలా రోజుల నుంచి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా మనం చూస్తే ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఇతను కూడా బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇలా నెల్లూరు జిల్లాకు సంబంధించి కొత్తగా వేసేటువంటి పార్లమెంటు కమిటీల్లో వీళ్ళు ఉంటే బాగుంటుందనేది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వీళ్ళైతే కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు, గతంలో మనుక్రాంత్ రెడ్డి లాగా పార్టీని వదిలేసే రకాలు కాదు. మీ అందరికి తెలిసిందే 2024 ఎన్నికలకు ముందు మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన పార్టీని వదిలేసి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. అలా కాకుండా పార్టీని పట్టుకొని వేలాడే వాళ్ళు, పార్టీ డెవలప్మెంట్ విషయంలో చాలా డెడికేటెడ్గా కమిట్మెంట్తో ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళైతే పర్ఫెక్ట్గా ఉంటుందని నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. అదే విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. వీళ్లకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది సంగతి.